నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. రొటీన్ కమర్షియల్ సినిమాల్ని పక్కన పెట్టి డివోషనల్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా థియేటర్లకు వచ్చిన డివోషనల్ టచ్ ఇచ్చిన మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరి పోటీ పడి మన హీరోలు చేస్తున్న డివోషనల్ సినిమాలేంటి? ఎప్పుడు మాస్ యాక్షన్ సినిమాలు చేసే ఎన్టీఆర్ కి ఈసారి దేవుడు గుర్తొచ్చాడు. అందుకే తన కెరీర్ లో ఇప్పటి వరకు పెద్దగా టచ్ చేయని పవర్ఫుల్ డివోషనల్ స్టోరీని అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రీసెంట్గా అనౌన్స్ చేసిన గాడ్ ఆఫ్ వార్ సినిమా మైథాలజీ డివోషనల్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతున్నదే. ఇప్పటి వరకు టచ్ చేయని సబ్జెక్టుతో దేవతల సైన్యాధిపతి కార్తికేయుడిగా కొత్త లుక్లో కనిపించబోతున్నారు ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ చేస్తున్న వారణాసి మూవీలో కూడా ప్యూర్ డివోషన్ కనిపించబోతోంది. మైథాలజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ బాబు రాముడిగా దాదాపు అరగంట కనిపిస్తారని హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆగస్టు 9న మహేష్ బర్త్డే రోజు ఈ మోస్ట్ ఎవైటింగ్ లుక్ రివీల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు డివోషనల్ క్యారెక్టర్ చెయ్యని మహేష్ ఈసారి రాముడిగా అంతసేపు కనిపిస్తుండటంతో ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్, మహేష్ తో పాటు ఇప్పటికే ప్రభాస్ డివోషనల్ క్యారెక్టర్ చేశారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే అప్పటి వరకు యాక్షన్ హీరోగా చూసిన ప్రభాస్ ని ఆది పురుషుడు రాముడిగా చూడడం ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎప్పుడూ ఫైట్లు, యాక్షన్ సీన్స్ చేసే ప్రభాస్ సౌమ్యుడిగా సెటిల్డ్ ఎమోషన్స్ తో చేయడం కొత్తగా అనిపించిందంటారు ఫ్యాన్స్. స్టార్ హీరోలందరికీ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ అంతా దేవుడే. ఇప్పటికే బాలకృష్ణ అఖండాతో బ్యాక్ టు బ్యాక్ శివుడి బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ మూవీస్ చేస్తూ హిట్ అందుకున్నారు. అఖండ హిట్ లో అఖండ తాండవం చేసిన బాలకృష్ణ ఇంటెన్సిటీ ఇంకాస్త పెంచి జై అఖండ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య శివుడి గెటప్ లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. బాలయ్యతో పాటు చిరంజీవి కూడా డివోషనల్ టచ్ తో సినిమా చేస్తున్నారు. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా 14 లోకాలతో పాటు సత్యలోకానికి సంబంధించి రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ తో మైథాలజీతో పాటు డివోషనల్ టచ్ ఉన్న మూవీగా హింట్ ఇచ్చారు టీమ్. నెక్స్ట్ మంత్ థియేటర్లోకి వస్తున్న రవితేజ సినిమా కూడా డివోషనల్ టచ్ తో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు మాస్ యాక్షన్ మూవీస్ తో రఫాడించిన రవితేజ ఈసారి డివోషనల్ ఇచ్చారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ హీరోగా చేస్తున్న ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులోనే కాదు, సౌత్, నాన్ తెలుగు ఇలా పాన్ ఇండియా వైడ్ గా దేవుడి మీద సినిమాలు భారీగా తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు, ఇప్పటి వరకు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కొట్టని హీరోలందరూ డివోషనల్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు. లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ డివోషనల్ టచ్ ఉన్న సినిమా అనౌన్స్ చేశారు. కార్తికేయుడి బ్యాక్ డ్రాప్ లో తమిళ్ మురుగన్ టైటిల్ తో వెట్రిమారన్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నారు. భారీ ఘనాల మధ్య ఏనుగు మీద వస్తున్న కార్తికేయుడిలా రిలీజ్ చేసిన టీజర్ సినిమా పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. తమిళ్లో కార్తికేయుడు పవర్ఫుల్ దేవుడిగా ఫేమస్. అందుకే వరుసగా సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ధనుష్ తమిళ్ మురుగన్ తో సినిమా చేస్తుంటే సొయ్యోన్ సినిమాతో శివకార్తికేయన్ మరో సినిమా స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో కార్తికేయుడి భక్తుడిగా డివోషనల్ వైబ్స్ తో సొయ్యోన్ మూవీ రాబోతోంది. తమిళ్లో నయనతార లీడ్ రోల్లో వచ్చిన ముక్కూతి అమ్మాన్ సూపర్ హిట్ అయింది. అమ్మవారి లుక్ లో నయనతార సినిమాకే హైలైట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ముక్కూతి అమ్మాన్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. భక్తుడు నిజాయితీగా అడిగిన కోరికలు తీర్చే ముక్కూతి అమ్మవారి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్యూర్ డివోషనల్ వైబ్ ఇస్తోంది. కన్నడ స్టార్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే 2037 వరకు మహావతార నరసింహ పేరుతో బిగ్గెస్ట్ యూనివర్స్ స్టార్ట్ చేసింది. మహావతార నరసింహ 300 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ యూనివర్స్ లో నెక్స్ట్ సినిమా పరశురామ్ మీద తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని థీమ్ వీడియో కూడా రిలీజ్ చేసింది టీమ్.